అయ్యా రాముని కథ వాల్మీకి మహర్షికి నారద మహర్షి ప్రబోధించినటువంటి ఆ 16 గుణాలు ఉన్నటువంటి క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ కెమెరా అంతా జూమ్ చేస్తే మనకు ఎక్కడ కనిపించిందంటే ఆ కెమెరా పోయి సరయూ నది తీరంలో ఉన్నటువంటి అయోధ్య మీద ఆ కెమెరా నిలబడ్డది. మానస సరోవరం అనేటటువంటిది బ్రహ్మ యొక్క మనస్సు సంకల్పము చేత పుట్టిందట. అది దాంట్లోంచి ఒక్క పాయ హిమాలయాల నుంచి విడిపోయి గంగానది పక్క నుంచి ప్రవహిస్తూ అది అయోధ్య నగరం పక్క నుంచి ప్రవహిస్తుందట. ఆ నది పేరు సరయూ నది. అట్లాంటి సరయూ నది, ఆ నది పక్కన అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరం ఎట్లా ఉందంటే అది కోసల దేశానికి రాజధాని. కోసల అనేటటువంటి దేశానికి రాజధాని. అది 12 మీటర్ల పొడవు, 12 యోజనాల పొడవు, 3 యోజనాల అడ్డం ఉందట. ఈ రామాయణం లెక్కంతా మనకు యోజనమే కనిపిస్తుంది. రేపు హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు సముద్ర లంఘనం కూడా 100 యోజనాలకు చేస్తాడు. యోజనం అంటే 8 కిలోమీటర్లకు పైచిలుకు. 8 కిలోమీటర్ల పైచిలుకు దూరాన్ని యోజనం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఎంత అయింది ఇప్పుడు? 12 ఎంబుల్ 96 అంటే 96 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల 3 ఎందులు 24 కిలోమీటర్లకు పైగా అంటే 25 కిలోమీటర్లు సుమారుగా అడ్డం దీర్ఘ చతురస్రాకారంలో ఉందట అయోధ్య నగరం. అంటే ఇంచుమించు హైదరాబాద్లో ప్రారంభమైతే ఇప్పుడు గుర్మిట్కాల్ కొడంగల్ దాకా తగులుతుంది. కొడంగల్ దాటిన దూరం ఉందన్నమాట. అది బాంబే 150 కిలోమీటర్ల అడ్డం, 150 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్ అంత పొడవు లేదు. కానీ అయోధ్య నగరం ఆ కాలంలోనే 8000 సంవత్సరాలకు పూర్వమే ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉందట. ఇంకా ఏంటంటే ఆ అయోధ్య నగరాన్ని స్వయంగా మను చక్రవర్తి దాన్ని నిర్మించాడట. ఈ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు ధర్మాత్ముడు, వేద విద్వద్వర్యుడు, సకల శాస్త్ర పారంగదుడు, మహావీరుడు, అన్నీ చదువుకున్నటువంటి వాడు. రాజు ఎప్పుడూ చదువుకొని ఉండాలి అని చెప్పడానికి దశరథ మహారాజు ఉదాహరణ. ఆయన ఎట్లా ఉన్నాడట? అమరావతి పట్టణంలో దేవేంద్రులాగా కూర్చొని ఉన్నాడట ఆ అయోధ్య నగరంలో. అమరావతి అంటే ఇప్పుడు నిన్న మన చంద్రబాబు నాయుడు జగన్ కట్టిన అమరావతి కాదు. మళ్ళీ అదే అనుకున్నారు పొరపాటున. అమరావతి అంటే దేవేంద్రుడు, ఇంద్రుడు ఉండేటటువంటి దాన్ని అమరావతి అని పిలుస్తారు. ఎందుకంటే అమరావతి రోజు మనకు పంచాయతీ నడుస్తుంది కాబట్టి ఇది పొరపాటున అది వీటిలో ఏమైనా ఉన్నదా అని అనుకున్నారు ఆయనతో. కాబట్టి అట్లాంటి అమరావతిలో దేవేంద్రులాగా వెలిగిపోతున్నాడట దశరథ మహారాజు. ఆ అయోధ్య నగరానికంటే చుట్టుముట్టు మొత్తం ప్రాకారం ఉందంట. పెద్ద గోడ కట్టిరట. ఆ కాలంలో అంత పెద్ద గోడ కట్టిండ్రు. ఎందుకంటే అప్పుడు హైడ్రా గీడ్రా లేదు మనకు. కాబట్టి గోడ కట్టి పెట్టిరు. మంచి బ్రహ్మాండమైన గోడ కట్టిరు. ఇక ఈ ఎన్క్రోచ్మెంట్ అనేది లేదు. అప్పుడు ఉగంది కూడా ఆక్రమించుడు లేదు, నాలాలు ఆక్రమించుడు లేదు, మూసి ముచ్చుకుందా నది పేరు మార్చి మూసిగా చేసింది లేదు, మలమూత్ర విసర్జన చేసి వాటన్నిటినీ నదుల్లోకి వదిలి కాలుష్య కాసారం చేసేది లేదట. ఆ సరయూ నదిలో నీళ్ళు ఎట్లున్నాయట, అయోధ్యలో ఎక్కడ బోర్ వేసినా నీళ్ళు ఎంత బాగున్నాయంట అంటే చెరుకు రసం లాక్కున్నాయట నీళ్ళు. చెరుకు రసం ఎవడు బండి నడుపుకుంటే నడవదు ఆ ఊర్లో. ఎందుకంటే ఆ ఊర్లో ఏ బోర్లో చూసినా, ఏ నల్లలో చూసినా, ఏడ మిషన్ భగీరథ నల్ల తిప్పినా దానికి వెళ్ళి చెరుకు రసం లాగానే నీళ్లు కారుతాయట. అంత మధురంగా ఉన్నాయట నీళ్ళు ఆ ఊర్లో. ఆ ప్రాకారం ఎట్లా ఉందట? చుట్టుముట్టు ఉన్నటువంటి గోడ ఒక అందమైనటువంటి స్త్రీకి వడ్డానం పెడితే నడుముకి, ఇప్పుడు పెట్టుకుంటున్నారో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు, అన్నిటికీ ప్లాట్లే కావాలి మనకు. పూర్వకాలం బంగారం అని అమ్మగారులంతా వాళ్ళ అమ్మ వాళ్ళతో కొట్లాడి వడ్డానాలు పెట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు వడ్డానాలు పెట్టుకుంటారో లేదో తెలియదు. కానీ వాల్మీకి మహర్షి అంటున్నాడు ఆ ప్రాకారం ఎట్లా ఉందంటే ఒక అందమైన స్త్రీకి నడుముకు వడ్డానం చుడితే ఎంత అందంగా ఉందో అయోధ్యకు ఆ గోడ అంత బాగుందట. మళ్ళీ ఆ గోడ కట్టిన తర్వాత ఏం చేసిరట? చుట్టుముట్టు పెద్ద అగర్త అంటే పెద్ద కాలువ తీసిరట. అంటే ఆ కాలంలో రాజుల యొక్క రాజ్యం మీదకు ఎవరు రాకుండా ఉండడం కోసం ఆ అగర్త తీసి పెద్ద కాలువలో ఎప్పుడు నీళ్ళు ఉండేటట్టు చేసి దాంట్లో పెద్ద పెద్ద మొసళ్ళు వదిలిపెట్టేవాళ్ళు. ఎవడైనా దాటాలంటే ఆ మొసళ్ళే వాళ్ళని తినేసేవి. ఏడ గేట్ ఉంటే అదే ఓపెన్ అయితే దాంట్లోకి రావాలా. అసలు అయోధ్య అంటేనే యోధుం నశక్య అయోధ్య.
ఎవడు జయించరా అన్నటువంటి పట్టణం ఏదైతే ఉందో దాని పేరు అయోధ్య అన్నట్టు. ఎవడు జయించలేరట దాన్ని, అంత శక్తి దానికి ఉందట. మరి దాన్ని పరిపాలించేటటువంటి మహారాజు ధర్మాత్ముడు. ఎంత ధర్మాత్ముడు అంటే ఆయన న్యాయానికి ధర్మానికి కట్టుబడి పరిపాలన చేస్తాడట దశరథ మహారాజు. తాత్వికమైనటువంటి బుద్ధి కలిగిన వాడట. తాత్వికమైన బుద్ధి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉడక ఆయన యొక్క పొరపాటు అనేది ఆయన దగ్గర నుంచి జరగదట, అట్లా ఉన్నాడట. ఇంకా ఏంటంటే అక్కడ సామాన్య పౌరులు మొదలుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళ వరకు అందరూ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఎవరిని బాధ పెట్టకుండా ధర్మంగా జీవిస్తున్నారట. ఎవరి ఇంటికి తాళం లేదంట. సీల్ కంపెనీ వాడి కంపెనీ మూత అయిపోయింది. సీల్ లాక్ కంపెనీ, తాళాల కంపెనీ మూత పడ్డదారు ఆ దేశంలో. తాళాలు కొనేటోళ్ళు లేడు, వేసేటోళ్ళు లేడు ఆ ఊర్లో. అంటే తాళాలు అవసరమే లేదు ఏ ఇంటికి. తర్వాత ప్రజలు వాళ్ళ యొక్క ఇళ్ళని ఎట్లా కట్టుకున్నారంటే 7 అంతస్తుల బంగ్లాలు ఉన్నాయంట అయోధ్యలో 8000 ఏళ్ల కింద. ఇది వాల్మీకి మహర్షి చెప్పిన మాట. చాలా డబ్బున్నా కానీ గర్వం లేదట ఆయనకు, అహంకారం లేదట. తర్వాత ఎంత వీరత్వం పౌరుషం ఉన్నా, ఎంత యుద్ధాలు చేయగలిగిన శక్తి ఉన్నా కానీ ఎవరి పట్ల తక్కువ చూపు లేదట ఆయనకు. అలాంటి రాజు పరిపాలన చేస్తున్నాడట. ఆయన దగ్గర 8 మంది మంత్రులు, వశిష్ఠాది వామదేవాది ఋషులు, పురోహితులు, జాబాలి లాంటి సలహాదారులు ఉన్నారు. ఈ కాలంలో చూసేటటువంటి సీఎంఓలో పిఎంఓలో ఉండేటటువంటి సలహాదారులు కాదు. వాళ్ళంతా గోళీలు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు గ్లాసులో నీళ్ళు తెచ్చిచ్చేటోళ్ళు ఇప్పుడు సలహాదారులు. కానీ దశరథ దగ్గర అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు నిర్ణయాలు చేస్తారు. రేపు ఎట్లా నిర్ణయాలు చేస్తారు? రాముని అడిగి పంపించాలంటే కూడా వాళ్ళు నిర్ణయం చేయాలి. ఏ పని చేయాలన్న రాజ్యంలో నిర్ణయం చేసేటటువంటి మంత్రులు, ప్రధానులు, సలహాదారులను పెట్టుకున్నాడు దశరథుడు. కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని, కోరికల్ని అన్నిటిని అదుపులో పెట్టగలిగినటువంటి సంయమనం ఉందంట ఆ ప్రజలకు. ఆ దేశంలో ఎవడు నాస్తికుడు లేడట, దేవుడు లేడు అనేవాడు ఎవడు లేడట. అందరూ ధర్మంగా జీవించాలని కోరుకుంటారట. మంత్రులు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ కొడుకులు తప్పు చేసినా కానీ వాళ్ళు దండిస్తారట. ఆ మంత్రులు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ కొడుకులు ఒకవేళ ఏమైనా నేరం చేస్తే వానికి పనిష్మెంట్ ఇస్తారట. ఒకవేళ నిరపరాధి అయినటువంటి వాడు తన శత్రువు కొడుకు అయినా సరే వానికి పనిష్మెంట్ ఇయ్యరట. అంత మంచోళ్ళట ఆ మంత్రులు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఈ అయోధ్య నగరం పెద్ద పెద్ద వీధులతోటి బంగ్లాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయట. ఓదాని పక్కల ఒకటి, ఓదాని పక్కల ఒకటి. ఇంకా చెప్పాను కదా 7 అంతస్తుల బిల్డింగులు. ఇప్పుడు మనం అప్పా జంక్షన్ నుంచి లోపలికి వస్తుంటే పెద్ద పెద్ద 14, 30 కనిపిస్తున్నాయి. కానీ 8000 ఏళ్ల క్రితమే ఈ దేశంలో 7 అంతస్తుల భవనాలు అయోధ్యలు ఉన్నాయట. ఆ ఇళ్ళన్నీ కూడా వరుస ఉన్నాయట. ఇంకా షాపుల గురించి కూడా చెప్పాడు. షాపింగ్ కాంప్లెక్స్లు వాల్మీకి మహర్షి. ఆ షాపింగ్ కాంప్లెక్స్లు ఎట్టున్నాయట చూస్తే ఇవి షాపులా దేవాలయాలా అన్నట్టున్నాయట. అంత అందంగా తీర్చిదిద్దిరట వాటిని. వీధులంతా కూడా అప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయో గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలియదు కానీ వీధులు ఎప్పుడు శుభ్రంగా కల్లాపు చల్లి ముగ్గులేసి పూలన్నీ చల్లి ఉంటాయట వీధులన్నీ. ఏ వీధిలో నడుచుకుంటూ పోయినా కానీ సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందట. ఇంత గొప్పగా అయోధ్య ఉన్నదట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.